అర్పిస్తున్నాం. రైట్, ఇక డిబేట్లోకి వెళ్తే రవికిరణ్ గారు, నిన్న డెవలప్మెంట్స్ అన్నీ మనం చూసాం. అంటే ఇండస్ట్రీ వైపు నుంచి మరోవైపు ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగం అనుకోవాలో, రంగా గారి జయంతిని కూడా మరి చాలా చాకచక్యంగా, అంటే ఇన్నాళ్ళు లైమ్లైట్లో లేకుండా పేం అల్లు అర్జున్ దెబ్బకని భావించిందేమో వైసీపీ. రంగా గారి ఇష్యూని, వంగవీటి రంగా గారి ఇష్యూని తన మీద తీసుకొచ్చి, రంగా వారసుడా ఏది నీ కొరడా, నువ్వేంటి మీ తండ్రి గారి బాటని వదిలేసి వారి అంట వెళ్తున్నావు అని చెప్తూ నిన్న ఉదయం ఒక వివాదానికి అగ్గి రాజేసింది. రవికిరణ్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ అందరికీ శుభోదయం అండి. ఇప్పుడు వైసీపీ పార్టీకి పని పాడు లేనట్టుంది. ఇప్పుడు వంగవీటి రాధా గారు, రంగా గారి అబ్బాయి, ఎక్కడ వారి తండ్రి గారికి చెడ్డ పేరు తీసుకురాకుండా చక్కగా అతని యొక్క ఒక పర్యాయం ఆయన శాసనసభ్యులయ్యారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. మీరు ఇప్పుడు రంగా గారు ఒక కులానికి పరిమితం కాదు. ఆయన ఎప్పుడూ కాపు రిజర్వేషన్ గురించే మాట్లాడలేదు. ఆయన పేద బడుగు బలహీన అణగారిన వర్గాల యొక్క ఆశాజ్యం. ఆ అణగారిన వర్గాలు ఎవరైనా సరే, ఏ కులమైనా, ఏ మతమైనా సరే, ఏ ప్రాంతమైనా సరే నిలబడినటువంటి ఒక నిప్పు కణిక. ఆ యొక్క స్ఫూర్తి అందుకున్నవాడు ప్రతివాడు రంగా వారసుడే. రంగా గారికి జన్యుపరంగా వారసుడు రాధా గారు. కానీ ఆయన స్ఫూర్తి ఆయన పిల్లల్లోనే రగిలించలేదు. ఆయన అలా రగిలించాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఆయన స్ఫూర్తి అందిపుచ్చుకుని ముందుకెళ్లే ప్రతి ఒక్కడు రంగా గారి వారసుడే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా రంగా గారు ఆ రోజుల్లో యువతని ప్రభావితం చేసి అన్యాయాలపై, పేద బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న పోరాటం చేసి పోరాట యోధుడిగా నిలబడి మార్పు తీసుకుని ప్రయత్నించారో అటువంటి స్ఫూర్తి ఈరోజు ఈ సమకాలీన రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ లో రగిలిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో ఆ యొక్క స్ఫూర్తి అందుకున్న ప్రతి ఒక్కడు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేదు మరొకరు కావచ్చు, పేరు రావు, అదొక స్ఫూర్తి. ఏ రకంగా మార్టిన్ లూథర్ కింగ్ నల్ల జాతీయుల మీద జరుగుతున్నటువంటి దమనకాండకి ఎలుగెత్తి దాటి వారికి హక్కులు ఇచ్చాడో, ఏ రకంగా బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాలకి వాళ్ళ హక్కుల కోసం పోరాడి భారతదేశానికి ఒక సమున్నతమైన రాజ్యాంగం అందించారు. అటువంటి పోరాట యోధులు చాలా మంది ఉన్నారు. కొంతమందికి లేటుగా గుర్తింపు రావచ్చు. ఇప్పుడు అంబేద్కర్ గారి గుర్తింపు మా చిన్నప్పుడు ఎలా ఉండేది, అబ్బాయి మనకు సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన దళితుల వ్యక్తి అన్న ఇమేజ్ కొంతమంది నాయకులు సృష్టించి పెట్టారు. ఆ తర్వాత మేము చదువుకున్నాక ఉద్యోగాలు వచ్చే చదివితే అర్థమైంది ఇంత మహానుభావుడు ఏంటి ఒక కులానికి పరిమితం చేశారు అన్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చాక విఖ్యాతి చేశారు ఆయన్ని. ఆయన యొక్క పంచతీర్థాలని డెవలప్ చేసి బిఆర్ అంబేద్కర్ గొప్పతనాన్ని చాటారు. అలాగే రంగా గారి విషయం కూడా అంతే. రంగా గారు ఒక అణగారిన వర్గాల యొక్క హక్కుల కోసం చిరుప్రాయం నుంచే 37 ఒక చిన్న వయసులోనే 40 ఏళ్ల వయసులోనే ఒక 38 వయసులోని శాసనసభ్యుడు ఈ 3.5 సంవత్సరాలు మాత్రమే బతికుండి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆత్మ బలిదానం చేసినటువంటి ఒక గొప్ప పోరాట యోధుడు, ఒక గొప్ప ఈ యొక్క అణిచివేస్తున్న వర్గాలకి ఒక ప్రతినిధి. ఆ ప్రతినిధిని ఒక చట్టంలో పడేసి రకరకాల ఆరోపణల మీద ఆయన యొక్క రావాల్సిన గుర్తింపు రాకుండా చేశారు. ఏనాటికైనా సరే రంగా గారికి ఆ రకమైన గుర్తింపు, మంచి గుర్తింపు వస్తుంది. ఏ రకంగా కొంతమంది నాయకులు వాళ్ళ జిల్లాల పేర్లు ఉన్నాయి, యూనివర్సిటీలు 4-5 యూనివర్సిటీల పేర్లు ఉన్నాయి, 4-5 ఎయిర్పోర్ట్ల వాళ్ళ పేర్లు ఉన్నాయి, వాళ్ళే నాయకులు అన్నట్టు వేరే వాళ్ళ నాయకులు కాదన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ పరిస్థితి మాత్రమే. కానీ వైసీపీ పార్టీ ఏం చేశారు, వారి యొక్క 5 ఏళ్ల టైంలో వాళ్ళు ఏం చేశారు, గౌతమ్ రెడ్డి గారు రంగా గారిని అరనాటి మాటలు అన్నాడు ఆయన 2019 ఎన్నికలకు ముందు. అందుకనే మీ పార్టీ ఆ విజయవాడ అయినా కదా, ఆయనగా సస్పెండ్ చేశారు మీ పార్టీ నుంచి. మరి ఆయన మీరు అధికారం లేకుండా, సిగ్గు లేకుండా మళ్ళీ ఆయన మీ పార్టీలో తీసుకుని కార్పొరేషన్ చైర్మన్ చేశారు. ఏం వేలకు పెట్టారు కార్పొరేషన్ లో? ఆయన ఏం చేశారంటే, ఇదా మీకు రంగా గారి ఉన్న స్ఫూర్తి? ఆ వ్యక్తి మీద అంత మాటలు అన్న వ్యక్తిని తీసుకొచ్చి కార్పొరేషన్ చైర్మన్ చేస్తారా? అంతకు ముందు ప్రభుత్వం ఈడబ్ల్యూ రిజర్వేషన్ 5% కాపులకు ఇస్తే మీ ప్రభుత్వం వచ్చి తీసేసింది. మీరేం చేశారు? ఎందుకు అనవసరమైన విషయాలు మాట్లాడి రంగా గారి దీన్ని ఏదో అగ్గిరాజు చేసే విధంగా, రాధా గారు ఆయన పని చేసుకోంటే ఆయన ఏదో గిల్లే విధంగా ఇటువంటి కొర్రి మాటలు, చెత్త మాటలు మానేసుకొని మీ పని మీరు చేయండి. మీరు అధికారులు మీరు ఏం చేశారు, వెనకబెట్టారు చెప్పండి.
ఏ రకంగా న్యాయం చేశారు, పేద బడుగు బలహీన వర్గానికి కాపులుగా చేయండి చెప్పుకోండి, కానీ అనవసరమైన విషయాల మీద మీ స్థాయికి మించి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిదని చెప్పి నా రైట్. ఒకసారి వెంకట గురుమతి గారు, సార్, నిన్న పోతిన మహేష్ చేసిన వ్యాఖ్యల మీద ఏది ఆ స్ఫూర్తి మీలో కొరవడిందంటూ రాధా మీద హఠాత్తుగా ఎందుకు రాధాగిరి మీద గురిపెట్టినట్టున్నది వైసీపీ? ఏమనుకుంటున్నారు సార్? మీకు పెనాల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ శుభోదయం. బీజేపీ మిత్రుడు చెప్పినట్టుగా రంగా గారు పేద బడుగు బలహీన వర్గాలు, ముఖ్యంగా కార్మికులు, కర్షకులు, రిక్షా తొక్కేవాళ్ళు, చెప్పులు కుట్టేటోళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు, ఇలా ఎన్నో వేల మందికి అండగా నిలబడినటువంటి వ్యక్తి. ఒక కులం